तेलंगाना के जिले संगारेड्डी में सीपीएम पार्टी की जानिब से कसीर तादाद में कारकुनों की तरफ से एक रैली निकाली गई, जो कि जिले कलेक्टर ऑफिस से नए बस स्टैंड तक निकाली गई। देखिए इस दौरान जिले संगारेड्डी में सीपीएम पार्टी के जिम्मेदार का हाईटेक न्यूज चैनल से बात करते हुए क्या कहना है। हमारे नुमाइंदे संगारेड्डी स्टाफ रिपोर्टर मोहम्मद चांद पाशा की ये रिपोर्ट। हाईटेक न्यूज टीवी चैनल स्टाफ रिपोर्टर्स मोहम्मद चांद पाशा सीपीएम पार्टी वाले कलेक्टर ऑफिस से लेके नए बस स्टैंड तक रैली निकाले हैं। मिनिमम में तो हज़ारती मौजूद है, शामिल है। और क्या कहना है इनके प्रेजेंट से, उनकी ज़बानी सुनेंगे। నేను చుక్కరాములు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, సిపిఎం పార్టీ 4వ మహాసభల ఆహ్వాన సంఘం చైర్మన్। సంగారెడ్డి జిల్లాలో జనవరి 25 నుంచి 28 వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్టు, సిపిఐఎం రాష్ట్ర 4వ మహాసభలు ఇక్కడ జరగబోతా ఉన్నాయి। 33 జిల్లాల నుంచి ఎన్నికైనటువంటి ప్రతినిధులు 1000 మంది మహాసభలో పాల్గొనబోతా ఉన్నారు। 25వ తారీఖు నాడు సంగారెడ్డి పట్టణంలో భారీ బహిరంగ సభ జరుగుతుంది। ఈ బహిరంగ సభకు మా అఖిల భారత నాయకురాలు బృందా కరత్ గారు ముఖ్య అతిథిగా రాబోతా ఉన్నారు। వారితో పాటు పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు గారు, తమ్మినేని వీరభద్రం గారు ఈ బహిరంగ సభలో ఉపన్యాసకులుగా ఉండబోతున్నారు। అందుకని మేము సంగారెడ్డి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ బహిరంగ సభను, మా మహాసభల్ని జయప్రదం చేయడానికి మీ వంతు సహాయ సహకారాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం। సిపిఎం పార్టీ భారత రాజ్యాంగాన్ని కాపాడడానికి, లౌకిక విధానం కాపాడడానికి, సామాజిక న్యాయం కాపాడడానికి, ఇవాళ కార్మిక వర్గ హక్కుల కోసం కనీస వేతనాలు 26,000 రూపాయలు అసంఘటిత రంగంలో ఉండాలని ముఖ్యమైన డిమాండ్ల మీద పోరాటం చేస్తున్నటువంటి పార్టీ, ఒక జాతీయ గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీ। అందుకని ఈ పార్టీని ఆదరించి ప్రజా ఉద్యమాల్ని బలపరచాలని, వామపక్ష ప్రత్యామ్నాయాన్ని బలపరచాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఈరోజు సంగారెడ్డి పట్టణంలో 2K రన్ నిర్వహించాము। ప్రజలందరికీ కూడా వ్యాయామం చేయడం ద్వారా ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పే సందేశాన్ని ఈ మహాసభల సందర్భంగా మేము ప్రజలకు ఇస్తూ, ఈ 2K రన్లో పాల్గొన్నటువంటి కామ్రేడ్స్కు, కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు।